హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి మరో హెల్దీ రెసిపీతో వచ్చేసానండి. ఇదైతే రాగి పెసర్ల దోశ అండి. డయాబెటీస్ ఉన్నా కానీ వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ రెసిపీ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా ఇందుకోసం 1 కప్పు రాగులు తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోవాలండి. వేసుకోకున్నా పర్లేదు, వేసుకుంటే కాస్త దోశలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇవన్నీ కూడా 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఒక 8 గంటల పాటు నానపెట్టుకోవాలండి. కుదిరితే ముందు రోజు రాత్రి అయినా నానపెట్టేసుకోవచ్చు. చూడండి, నాకైతే చక్కగా నానిపోయాయి. నేను ముందు రోజు రాత్రి నానపెట్టేశాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా మిక్సీకి వేసుకొని కొన్నిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండి అనేది సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకు రాగులు లేకున్నా రాగి పిండి అయినా వేసుకోవచ్చండి. 1 కప్పు రాగులు బదులు 1 కప్పు రాగి పిండి వేసుకోవచ్చు. నేనైతే మరికొన్ని ఉన్నా కానీ 2వ ట్రిప్లో కూడా వేసేసానండి. నీళ్ళు దోసకి సరిపడా వేసుకొని కన్సిస్టెన్సీ దోసపిండి ఉన్నట్లుంటే సరిపోతుందండి. మరి థిక్గా అవసరం లేదు, మరి పల్చగా కూడా అవసరం లేదు. మీడియం కన్సిస్టెన్సీతో ఉంటే దోశలు చక్కగా వస్తాయి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండి అంతా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. దోసపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చట్నీ, దీనికోసం అల్లం చట్నీ చేస్తున్నానండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 3 ఇంచుల అల్లం ఈ విధంగా కట్ చేసుకొని ఈ 3 కూడా దోరగా వేపుకోవాలండి. పచ్చడి అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే రుచి బాగుంటుంది. ఒక 3 వెల్లుల్లి వేసుకొని ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా విడగొట్టుకొని వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి చక్కగా వేగి బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయేంత వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్ళల్లో ఈ బెల్లం అంతా కూడా కరిగి మనకు నీళ్ళు అనేటివి చిక్కబడాలండి. ఆ టైం వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఇవన్నీ కూడా చక్కగా ఉడికేలాగా చూసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఈ నీళ్ళల్లో చక్కగా ఉడుకుతుందండి, మెత్తబడుతుంది. ఈ నీళ్ళు ఈ విధంగా చూడండి చిక్కగా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనము ఇవి కొంచెం కొంచెంగా మిక్సీలో వేసేసుకోవాలండి. మిక్సీలో వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనికోసం తాళింపు పెట్టుకోవాలండి. ఒక చిన్న కడాయి పెట్టుకొని మరొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసుకోవాలండి. ఇది కొంచెం ఎర్రగా వచ్చిన వెంటనే ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి. చివర్లో కాస్త కరివేపాకు వేసుకొని అంతా కూడా ఒకసారి కలిసేలాగా కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకి ఇది అచ్చం బండి మీద దొరుకుతుంది కదండి అల్లం చట్నీ, ఆ టేస్ట్లోనే ఉంటుంది. మనము చట్నీ ఇదే విధంగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే జారుగా కొంచెం చట్నీ ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని నీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే చూడండి అచ్చం బండి మీద టేస్ట్తో లాగే అల్లం చట్నీ వస్తుంది. సో అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత మనము దోశ కోసము ఒక ఉల్లిపాయని ఈ విధంగా ఒక క్యారెట్ని సన్నగా తురిమి కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం దోశ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని మనము దోశ పిండిని ఇప్పుడు దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశ పిండికి నేనైతే రాగులు వాడాను కదండి, ఆ ప్లేస్లో మనం 1 కప్పు రాగి పిండి అయినా తీసుకోవచ్చు. పెసర్లు కూడా గ్రీన్ పెసర్లు లేకుంటే మామూలు పెసర్లైనా వాడుకోవచ్చండి. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ తురుము ఈ విధంగా దోశ మీదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత దోశ గరిటతో ఈ విధంగా అవన్నీ కూడా ఒత్తుకుంటే ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయి. తర్వాత దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, రాగి పెసర్ల దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.